బ్రేకింగ్ లో చూస్తున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం భూంపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో సీడ్ పత్తి పని చేసుకుంటుండగా పిడుగుపాటుకు పులికల్ గ్రామానికి చెందిన ఒకరు, భూమిపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారికి చికిత్స నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులు భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ, సర్వేస్, సౌభాగ్యగా గుర్తించారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో పిడుగుపాటుకో యువకుడు మృత్యువాత పడ్డాడు. సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం గ్రామంలో పశువులు మేపేందుకు వెళ్లినటువంటి ధారావత్ మహేష్ పిడుగుపడ్డంతో మృతి చెందాడు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన గడిపూడి వీరభద్రరావు పిడుగుపడి మరణించాడు. తన పొలంలో అరక దున్నిస్తోన్న సమయంలో పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు పొలంలో పనులు చేస్తుండగా జరిగిన ఈ ఘటనతో మడుపల్లి గ్రామంలో వీరభద్రరావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్లీ రెండు ప్రాంతాల్లో పిడుగుపడినటువంటి వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఏమిటి సిచ్యువేషన్, అంటే క్లైమేటిక్ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఏంటి ఆయా కుటుంబాల్లో పరిస్థితి? రైట్ రమణ, ఏదైతే ఈ రోజు అకాల వర్షాలు కురిసిన నేపథ్యంలో అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 చోట్ల పూర్తిగా పిడుగుపాట్లకు సంబంధించి కూడా 5 వరకు కూడా ప్రాణ నష్టం అయితే జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇటు ముందుగా గద్వాల్ జిల్లా ఐజ మండలంలోని భూంపూర్ గ్రామంలోని 3 వ్యక్తులు మృతి చెందగా ఇద్దరికైతే పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్ తరలించారు. అంతేకాకుండా ఇటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలోనూ కూడా ఇదే ఘటన పిడుగుపాటుకు సంబంధించి కూడా 2 చోట్ల అయింది. అక్కడ 2 గ్రామాలకు సంబంధించి కూడా 2 చనిపోయారు. అంతేకాకుండా మొత్తంగా చూస్తే ఈ వర్షం కురసడంతో ఒకసారిగా గద్వాల్ జిల్లాలో ఘటనకు ఒకసారి అయితే మనం పరిశీలిస్తే 5 వ్యక్తులు అయితే ఒకసారిగా సీడ్ విత్తనాలు వేయడానికి అయితే పొలంలో తమ పనిని చేసుకుంటున్నారు. ముందుగా ఒకసారిగా వర్షం రావడంతో కూడా వాళ్ళంతా కూడా పక్కనే ఉన్న తాటి చెట్టు కింద అయితే పూర్తిగా వాళ్ళు వెళ్ళి ఆశ్రయం నిల్చున్నారు. అక్కడే నిల్చుకున్న క్రమంలో ఒకసారిగా కూడా మీద నుంచి ఒకసారిగా వర్షం బీభత్సంగా పడుతూ ఉరుములు మెరుపులతో కూడా ఒకసారి ఆకాశం అంతా ఒక దద్దరిల్లినట్టుగా కూడా అయిపోయింది. ఒకసారిగా చెట్టు పైన పిడుగు పడడంతో కూడా క్షణాల వ్యవధిలోనే పూర్తిగా 3 ప్రాణాలు అక్కడికక్కడే పోవడంతో మరో 2 అయితే అక్కడ నుంచి పక్కకు పడడంతో వారి పరిస్థితి పూర్తిగా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పక్క పొలాల్లో ఉన్న వారు వీరిని గమనించి ఉటావుటిన అంబులెన్స్ సాయంతో అయితే పూర్తిగా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్టుగా కూడా ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామ పంచాయతీ సత్యనారాయణపురంలో అయితే మొత్తానికైతే పశువులు కాసేందుకు మహేష్ అనే వ్యక్తి అయితే ఒకసారిగా వర్షం రావడంతో అక్కడే చెట్టు కిందకి అయితే ఆయన చేరుకున్నట్టుగా ఒకటి తెలుస్తుంది. చెట్టు కింద వచ్చిన తర్వాత మెరుపులతో కూడిన ఈ ఉరుములంతా కూడా ఒకసారిగా చెట్టుపై పిడుగుపాటుకు గురి కావడంతో అక్కడికక్కడే కూడా ఈ మహేష్ అనే వ్యక్తి కూడా చనిపోయినట్టుగా ఒకటి తెలుస్తుంది. అంతేకాకుండా మహేష్ కు భార్య 2 పిల్లలు ఉన్నారు. మొత్తానికి అయితే కూడా ఇటు గద్వాల్ జిల్లా ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి పూర్తిగా ఆయా కుటుంబాల్లో అయితే విషాద ఛాయలు అలుముకున్నట్టుగా ఒకటి తెలుస్తుంది. మొత్తానికైతే ఒకే రోజు 2 జిల్లాల్లో పిడుగుపాట్లతో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కూడా పూర్తిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వర్షం పడుతున్నప్పుడు రైతులు చెట్ల కిందకి వెళ్ళొద్దంటూ కూడా ఇటు హెచ్చరించినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతుండడం కాస్త ఆందోళన కూడా గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ సాగర్.